అనగనగా అవంతి రాజ్యాన్ని విక్రమార్కుడు అనే రాజు పరిపాలించేవాడు. అతనికి రాజ్యకాంక్ష ఎక్కువ. చాలా రాజ్యాల మీద దండయాత్ర చేసి తన స్వాధీనంలోకి తెచ్చుకునేవాడు. నిరంతరం యుద్ధాలు చేస్తూనే ఉండేవాడు. మహారాజా, ఈ రోజు మీరు కొలువుకు రాలేదు, పైగా ఏదో ఆలోచిస్తూ ఉన్నారు. కొంత నిరుత్సాహంగా కూడా ఉన్నట్టనిపిస్తుంది. అవును మంత్రిగారు, అసలు ఎన్ని రోజులు నేను యుద్ధాలు ఎందుకు చేస్తున్నాను? ఎంతమంది నా వల్ల బలవుతున్నారు? శత్రురాజ్య సైనికులే కాకుండా మన సైనికులు కూడా అనేక మంది ప్రాణాలు విడుస్తున్నారే. ఇంతవరకు నేను వారి గురించి ఆలోచించిందే లేదు. ఇన్ని యుద్ధాలు చేసి నేను ఏం సాధించాను? ఈ సంపదంతా నేను నా వారసులో అనుభవించడానికేనా? మహారాజా, ఎప్పుడూ లేనిది ఆకస్మికంగా ఎలా మాట్లాడుతున్నారు? ఏమైంది మహారాజా? యుద్ధం క్షత్రియ లక్షణం కదా. మన రాజ్యాన్ని రక్షించడానికి మాత్రమే యుద్ధం చెయ్యాలి కాని ఇతర రాజ్యాలను ఆక్రమించడానికి కాదనిపిస్తుంది మంత్రిగారు. నిన్నటి వరకు మీరిలా లేరే, ఏమైందో కాస్త సవివరంగా చెబుతారా మహారాజా? నేను ఉదయాన్నే సూర్య నమస్కారం చేసుకుంటుండగా ఒక వృద్ధురాలు నా దగ్గరకొచ్చింది. నా కుమారుడిని బలిగొన్నావు. నా భర్త కూడా చిన్న వయసులోనే మీ తరపున యుద్ధం చేసి మరణించాడు. అంతేకాదు, నాలాగా ఎంతో మంది తమ ఆధారం కోల్పోయిన వారు మన రాజ్యంలో చాలా మందే ఉన్నారు. వారందరి శవాల మీద నువ్వు నీ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నావు. ఎవరే ముసల్దానా నువ్వు? నన్నే అవమానకరంగా మాట్లాడతావా? ఎంత ధైర్యం నీకు? ఏమి చేస్తావు మహారాజా? మహా అయితే నన్ను చంపుతావు. ఎంతో మందిని బలిగొన్న నీకు నన్ను చంపడం ఒక లెక్క. పోయిన జన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటే నీకు ఈ జన్మ లభించింది. కాని దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకుండా ఎన్నో పాపాలు చేస్తున్నావు. నీ పాపాలకు తప్పకుండా వచ్చే జన్మ హీన జన్మ లభిస్తుంది. ఓహో, అన్నీ తెలిసిందాల్లా మాట్లాడుతున్నావే. వాగింది చాలు. నేను కత్తి తీయకముందే నువ్వెక్కడి నుండి వెళ్ళావు. నీకు కత్తి తీయడం తప్ప ఏమి తెలుసు? జాలి దయ అన్నది నీ జన్మలోనే లేదు. ఇక నేను వెళ్తున్నా. అసలు ఈ జన్మలేంటి మంత్రిగారు? నేను నిజంగానే పోయిన జన్మలో అంత పుణ్యం చేసుకున్నానా? ఈ జన్మలో అంత పాపం చేస్తున్నానా? అసలు పోయిన జన్మ ఉండటం నిజమైతే ఆ వృద్ధురాలు చెప్పినట్టు వచ్చే జన్మలో నాకు హీనమైన జన్మ లభిస్తుందా? నాకు అంతా అయోమయంగా ఉంది. దీని గురించి మీకేమైనా తెలుసా? పెద్దలు చెప్పింది విని తెలుసుకోవటం తప్ప నాకు మాత్రం ఏం తెలుసు మహారాజా? మన కర్మలను బట్టే మన జన్మ నిశ్చయమవుతుందని పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. అదే నిజమైతే నేను పోయిన జన్మలో ఎవరు? నేను చేసిన పుణ్యమేంటి? ఆ వివరాలు నాకు ఎవరు తెలియజేస్తారో? పోయిన జన్మ విషయాలు మనకేమాత్రం గుర్తుండవు కదా మహారాజా. మన దగ్గర ఉన్న జ్యోతిష్కులు కూడా రాబోయే భవిష్యత్తు గురించి చెప్పేవారే గాని పోయిన జన్మ గురించి మనకు తెలియజేసేవారిని నేనింతవరకు చూడలేదు. అయితే ఒక పని చేయండి మంత్రివర్య, వెంటనే రాజ్యంలో దండోరా వేయించండి. ఇందు మూలంగా రాజ్యంలో ఉన్న ప్రజలకు తెలియజేయునదేమనగా, రాజుగారి గత జన్మ వివరాలు తెలియజేసిన వారికి 1,00,000 బంగారు నాణాలు బహుకరిస్తారని తెలియజేయుటమైనది. మరొక మనవేంటంటే, ఆ వివరాలు గనుక మీరు తప్పుగా చెప్పారని రాజుగారు భావిస్తే వారిని వెంటనే ఉరితీయడం కూడా జరుగుతుందని తెలియజేయడమైనదహో. అలా రాజుగారి గత జన్మ వివరాల గురించి దండోరా వేయించడం జరుగుతుంది. అది విని కొంతమంది ముందుకొస్తారు. వారెవరూ సరిగ్గా చెప్పలేదని రాజుగారు నమ్మడంతో వారికి ఉరిశిక్ష విధించడం జరుగుతుంది. అలా ఉండగా, ఏమండి, కాస్త ధాన్యం ఉంటే గంజి కాచాను, ఇది తాగి వెళ్ళండి. వద్దులే జయ్యా, నువ్వు నిన్న కూడా ఏమీ తినలేదు. ఆ గంజి నువ్వు తాగు. ఈ రోజు తినడానికి ఏదైనా పండో ఫలమో తీసుకొస్తాను. ఆలయం తెరిచే వేళయింది. ఇక నేను బయలుదేరతాను. వెళ్ళిరండి, అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. అలా రామశర్మ ఆలయానికి చేరుకుని పూజానంతరం భగవంతునితో తన మొర వినిపిస్తూ ఉంటాడు. భగవంతుడా, ఈ ప్రాంతంలో ప్రజలు ఒక్కరు కూడా ఆలయానికి రావడం లేదు. వచ్చిన భక్తులు కూడా కడు పేదవారు. నాకు దక్షిణగా ఏమీ దక్కటం లేదు. నా భార్య నేను పస్తులుంటున్నాం. నేను పస్తులున్నందుకు బాధపడటం లేదు. కాని నేను ఆకలితో చనిపోతే నీకు రేపటి నుండి పూజలు చేసేవారు ఉండరని నాకు బాధగా ఉంది స్వామి. బాధపడకు భక్త. నీ ఎదురుగా ఉన్న పువ్వులు అక్షితలు తీసుకుని ఈ దేశపు రాజు విక్రముడి దగ్గరికి వెళ్ళు. అతని దగ్గరకు వెళ్లి తన పూర్వజన్మ వివరాలు తెలియజేస్తానని చెప్పు. స్వామి, నాకు రాజుగారి పూర్వజన్మ వివరాలు ఎలా తెలుస్తాయి? పైగా తప్పుగా గనక చెబితే వారికి ఉరిశిక్ష విధిస్తున్నారట. నువ్వు అక్కడికి వెళ్ళి చైతన్యపురం అనే గ్రామంలో ఒక గుడ్డి ఎద్దు ఒకటి ఉంటుంది. దాని వద్దకు వెళ్ళి ఈ అక్షితలు పువ్వులు చల్లి దాన్ని గనుక రాజుగారి పూర్వజన్మ గురించి అడిగితే రాజుగారికి సమాధానం దొరుకుతుంది. ధన్యోస్మి రాజా, మీరు చెప్పినట్టే చేస్తాను. రేపే బయలుదేరి రాజధాని చేరుకుంటాను. వెళ్ళిరా, నీకు విజయం చేకూరుతుంది. అలా రామశర్మ
పువ్వులు అక్షితలు ఒక మూట కట్టుకుని ఇంటికి చేరుకుంటాడు. అప్పటికే ఇంటిలో భార్య పంచభక్ష పరవాణాలతో చక్కగా భోజనం సిద్ధం చేసి ఉంచుతుంది. జయ, నీకొక విషయం చెప్పాలి. మనకి మంచి రోజులు రాబోతున్నాయి. మంచి రాబోవడం ఏంటండి? మనకు ఈ రోజు నుంచే మంచి రోజులొచ్చాయి. మీరటు వెళ్ళగానే ఎవరో మీ నాన్నగారికి బాకీ ఉన్నాడంట. 100 బంగారు నాణాలు మరియు ఇంటికి కావలసిన సరుకులన్నీ తెచ్చిచ్చి వెళ్ళాడు. ఈ రోజు మన భోజనం పంచభక్ష పరమాన్నాలతో సిద్ధం చేశాను. అవునా? నాకు తెలియకుండా మా నాన్నగారికి బాకీ ఉందవరబ్బా. అంతా దేవుని లీల. అయితే నేను చెప్పబోయేది విను. రాజుగారు పూర్వజన్మ వివరాలు తెలియజేసిన వారికి 1,00,000 బంగారు నాణాలు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. నేను రేపే ఆ వివరాలు తెలియజేయడానికి రాజధాని వెళుతున్నాను. అమ్మో, అంత ధైర్యం చేయకండి. ఒకవేళ మీరు చెప్పేది రాజుగారు నమ్మకపోతే ఉరి తీస్తారంట. ఎందుకొచ్చిందిలేండి. అది నాకు తెలుసు. ఈరోజు నాకు స్వయంగా ఆ దేవదేవుడే రాజుగారి పూర్వజన్మ వివరాలు చెప్పాడు. నువ్వు చింతించాల్సిన పని లేదు. ధైర్యంగా ఉండు. సరే, మీకు ఆ దేవుడు చెప్పాడని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఈ రోజే మన ఇంటి నిండా కావలసిన సరుకులు రావటం, మనకు డబ్బు అందటం ఇవన్నీ ఆ దేవదేవుడే చేశాడనుకుంటా. అయితే నేరేపు ఉదయం బయలుదేరి రాజధాని వెళతా. నాకు కొంత ఆహారం సిద్ధం చేసి ఉంచు. అలా రామశర్మ మరుసటి రోజు ఉదయం రాజధానికి బయలుదేరి వెళ్లి రాజుగారికి తాను ఎందుకొచ్చాడో వివరిస్తాడు. అయితే నువ్వు నా పూర్వజన్మ గురించి చెప్పడానికొచ్చావన్నమాట. నీకొకటి గుర్తుంది కదా, నువ్వు చెప్పింది నిజం కాకపోతే నిన్ను ఉరితీయడం ఖాయం. నాకు ఎటువంటి భయమూ లేదు. నాకు స్వయంగా ఆ దేవదేవుడు చెప్పాడు. సరే చెప్పండి మీకు తెలిసిన వివరాలు. మహారాజా, ఇక్కడకు తూర్పు దిక్కున ఉన్న చైతన్యపురం అనే గ్రామంలో సాంబయ్య అనే ఒక రైతు వద్ద ఒక గుడ్డి ఎద్దు ఒకటుంటుంది. దాని వద్దకు వెళ్ళి ఈ అక్షింతలు పువ్వులు చల్లి దాన్ని గనుక మీ పూర్వజన్మ గురించడిగితే మీకు తప్పక సమాధానం దొరుకుతుంది. వెళ్ళి సమాధానం తెలుసుకోండి మహారాజా. ఏంటి, ఈ పువ్వులు అక్షంతలు తీసుకెళ్లి గుడ్డెద్దు మీద చల్లి అడగాల? అది నాకు సమాధానం చెప్తుందా? ఎద్దు ఎక్కడైనా మాట్లాడుతుందా? నువ్వు చెప్పేది నాకు నమ్మశక్యంగా లేదు. ఇతనిని వెంటనే తీసుకెళ్లి ఉరితీయండి. మహారాజా, భగవంతుడనుకుంటే సృష్టిలో దేనితోనైనా మాట్లాడించగలడు. అందుకు మీకు సందేహం వద్దు. వెళ్ళి ఆ గుడ్డి ఎద్దునడిగి మీ పూర్వజన్మ వివరాలు కనుక్కుని రండి. మహారాజా, ఇతనిని ఇక్కడే అతిథి గృహంలో ఉంచుదాం. మనం ఇతను చెప్పిన దగ్గరికి వెళ్ళి సమాధానం తెలుసుకుని వద్దాం. ఒకవేళ ఆ ఎద్దు సమాధానం చెప్పలేదనుకోండి, ఈ వ్యక్తిని ఉరి తీయిద్దాం. ఎందులో ఏ సమాధానం దాగి ఉందో ఎవరికి తెలుసు? సరే, మన ప్రయాణానికి సిద్ధం చేయండి. అలా మరుసటి రోజు ఉదయం తన పరివారంతో రాజు చైతన్యపురం అనే గ్రామంలో సాంబయ్య వద్దకు వెళతాడు. మహారాజా, మీరు నా వంటి సామాన్య రైతింటికొచ్చారు. అవును సాంబయ్య, నీ వద్ద ఒక గుడ్డి ఎద్దు ఉందంటగా, దానికోసం వచ్చాను. అది ఎక్కడుంది? ఆ ఎద్దు కోసం మీరు ఇంత దూరం ప్రయాణం చెయ్యాలా మహారాజా? నేనే రాజధానికి తీసుకొచ్చేవాణ్ణి కదా. అదంతా తర్వాత మాట్లాడొచ్చు కానీ ముందు ఆ ఎద్దు ఎక్కడుందో చెప్పండి. సాయంత్రం సమయం దాటేలోపు నేను కొన్ని ప్రశ్నలు ఆ ఎద్దును అడగవలసి ఉంది. నా గొడ్ల చావడిలో ఉంది మహారాజా. రండి తీసుకెళ్తా. ఇదిగో మహారాజా, ఇదే ఆ గుడ్డి ఎద్దు. ఇది పుట్టుకతోనే గుడ్డిది. సరే, మీరంతా ఈ ప్రాంతాన్ని వీడి వెళ్ళండి. నేను ఒంటరిగా ఈ ఎద్దుని ప్రశ్నించాలి. అలా అక్కడి వారంతా వెళ్లిన తర్వాత రాజు ఎద్దు ఎదురుగా నించుని తాను తీసుకొచ్చిన అక్షతలు పువ్వులు కొన్ని ఎద్దు మీద చల్లుతాడు. వెంటనే ఆ ఎద్దుకు కళ్ళొచ్చి, మహారాజా, మీకోసమే నేను ఎదురు చూస్తున్నా. మీరు ఎప్పుడైతే వస్తారో ఆ రోజు నాకు ఈ జన్మ నుండి విముక్తి కలుగుతుంది. ఎద్దు చక్కగా మాట్లాడుతుందే. సరే, అయితే నేను ఎందుకు వచ్చానో కూడా నీకు తెలిసే ఉంటుంది. మరి నా పూర్వజన్మ వివరాలు నాకు తెలియచేస్తావా? తప్పకుండా మహారాజా. మన అవంతి రాజ్యానికి దక్షిణ దిక్కున ఉన్న శ్మశానంలో ఒక పెద్ద చెట్టు మీద ఒక పిశాచి ఉంటుంది. ఆ పిశాచి దగ్గరకు అమావాస్య రోజు వెళ్ళి ఈ అక్షితలు పూలు చల్లి మీరు పూర్వజన్మ గురించి అడిగితే తప్పక సమాచారం దొరుకుతుంది. నేను మీకు అంతవరకు మాత్రమే చెప్పగలను. ఆహా, అంతా వింతగా ఉందే. అయితే ఆ రామశర్మ చెప్పింది నిజమే అన్నమాట. మరో 10 రోజుల్లో అమావాస్య రాబోతుంది. అప్పటి వరకు సమాధానం కోసం వేచుండక తప్పదు. అలా రాజు రాజధాని చేరుకుని రాజశర్మను పిలిచి సకల మర్యాదలు చేసి, మీరు చెప్పింది జరిగింది. ఆ గుడ్డి ఎద్దు మాట్లాడింది. కానీ నాకు కావలసిన సమాధానం ఇంకా నాకు దక్కలేదు. మీరు అప్పటి వరకు మీ ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోండి. మీకు కొన్ని బహుమతులు కూడా ప్రస్తుతం ఇచ్చి పంపుతున్నా. నాకు పూర్తి సమాధానం దొరికిన రోజు మీకు 1,00,000 బంగారు నాణేలు తప్పక సమర్పించుకుంటా. ఈశ్వరుని వాక్కు పొల్లుపోదు. మహారాజా, మీకు సమాధానం దొరకాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. ఇక నాకు సెలవిప్పించండి.
అలా రామశర్మ తన ఇంటికి వెళ్ళిపోతాడు. రాజు అమావాస్య వరకు వేచి ఉండి దక్షిణ దిక్కున ఉన్న శ్మశానానికి చేరుకుంటాడు. అక్కడ ఉన్న పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళి, ఓ పిశాచమా, నేను విక్రముడిని. నీ దగ్గర నుండి ఒక సమాధానం కోసం ఇక్కడికొచ్చాను. రాజా, ఏంటి ఈ పిశాచాలతో మీకేం పని? ఓ పిశాచమా, నేను విక్రముడిని. నీ దగ్గర నుండి ఒక సమాధానం కోసం ఇక్కడికొచ్చాను. మహారాజా, నేను నీకు సమాధానం చెబుతాను, కానీ నేను సమాధానం ముగించే చివరిలో నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి, లేకుంటే నువ్వు నా చేతిలో ఇక్కడ చేస్తావు. సరే, నీ సమాధానం ముగించేలోపే వెళ్తాను. ఇక చెప్పడం మొదలుపెట్టు. మహారాజా, మీ రాజ్యంలో ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్న వాసుదేవుడి కుమార్తె నీ ప్రశ్నకు సమాధానం చెబుతుంది. అందుకు నువ్వు వచ్చే పౌర్ణమి వరకు ఆగవలసి ఉంటుంది. అంతేకాదు, ఆమె నీకు దగ్గర బంధువు కూడా. వెళ్ళిపోయావా మహారాజా? నేనింకా ఈ జన్మ మరో 200 సంవత్సరాలు అనుభవించవలసి ఉంది. ఏంటి, మన రాజ్యంలో మంత్రి కుమార్తె నాకు సమాధానం చెబుతుందా? పైగా ఆమె నా దగ్గర బంధువు అవుతుందని పిశాచం చెబుతుంది. అసలు నాకు ఆమె ఎవరో కూడా తెలీదు. అసలు ఆ మంత్రి క్షత్రియుడే కాదు. అలాంటప్పుడు వాళ్ళు నాకు బంధువులెలా అవుతారు? ఇదంతా మాయిగా ఉందే. ఏదైతే నాకు పూర్వజన్మ గురించి త్వరలో తెలియబోతుందని మాత్రం అర్థమవుతుంది. కాని వచ్చే పౌర్ణమి వరకు వేచి ఉండాలి. అలా మహారాజు తన ఆర్థిక మంత్రిని పిలిపించి జరిగిందంతా చెప్పి తన కుమార్తెను వచ్చే పౌర్ణమి రోజు కలవడానికి ఏర్పాట్లు చేయమని ఆజ్ఞాపిస్తాడు. పౌర్ణమి రోజు రానే వస్తుంది. ఆ అమ్మాయి వద్దకు చేరుకున్న రాజు, అమ్మా, నీ పేరు భవానీ అంట. చాలా బావుంది. నేనెందుకిక్కడికొచ్చానో నీకు తెలుసా? తెలియదు మహారాజా, చెప్పండి. నాతో మీకు ఏ పని పడింది? ఒక్క క్షణం. ఇప్పుడు చెప్పమ్మా, నేను నా పూర్వజన్మ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకిప్పుడే మన పూర్వజన్మ గురించి తెలుస్తుంది మహారాజా. మీరు పూర్వజన్మలో ఒక పేద బ్రాహ్మణులు. మీకు భార్య, కుమారుడు, కోడలు ఉన్నారు. ప్రతిరోజు తినడానికి ధాన్యం కూడా ఉండేది కాదు. రోజు భిక్షాటన చేసి వచ్చిన ధాన్యంతో రోజులు గడిపేవారు. అలా ఉండగా ఒకసారి 2 రోజులుగా మీకు ఎటువంటి భోజనమూ ఉండదు. మీరు ఎలాగో 4 గుప్పెడల ధాన్యం భిక్షాటన ద్వారా సంపాదించి ఇంటికి తెస్తారు. ఆహా, తెచ్చారా? భోజనం చేసి 2 రోజులవుతుంది. త్వరగా ఇవ్వండి, భోజనం సిద్ధం చేసి తీసుకొస్తా. ఇదిగో భవానీ, ఉదయం పెరట్లో కోసిన ఆ కూరగాయలు కోసి సిద్ధం చెయ్యి. ఈరోజు మంచి భోజనం చేయవలసిందే. 2 రోజులు ఆహారం లేకపోయేసరికి చాలా బాధగా ఉన్నట్టున్నావు. త్వరగా వండి అందరికీ వడ్డించు. మీరు తెచ్చిన ధాన్యం ఇద్దరికి కూడా సరిపోదు. ఏం చేస్తాం? దాన్నే 4 పంచుకొని తిందాం. అలా ఉండగా సరిగ్గా భోజనం సిద్ధం చేసుకుని వారు 4 ఆకులో భోజనం వడ్డించుకుని ఉంటారు. అదే సమయంలో వారింటికి అటుగా వెళుతున్న ఒక బాటసారి వస్తాడు. అయ్యా, ఈ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? అయ్యా, తమరెవరో తెలియదు. ఇంతకీ తమరెవరు? మీరు నాకింతకు ముందు తెలీదయ్యా. కాశీ ప్రయాణమైన బాటసారులం. వచ్చే దారిలో మా సంపద, మా దగ్గరున్న సరుకులు మొత్తం దొంగలు దోచుకున్నారు. 4 రోజుల నుండి అడవి మార్గంలో ప్రయాణం చేసి ఈ ఊరు చేరుకున్నాం. నా భార్య ఆకలితో అలమటిస్తుంది. మీరు మాకు కాస్త భోజనం ఏర్పాటు చేయగలరా? ఒక్క క్షణం. మీరు కాళ్ళు కడుక్కుని సిద్ధంగా ఉండండి. మీకు భోజనం ఏర్పాట్లు చేస్తాను. చూడు, మనింటికి 2 అతిథులొచ్చారు. వారు 4 రోజులుగా భోజనం లేకుండా ఉన్నారు. మనం తినే దాంట్లోనే వారికి కొంత పెడదాం. పాపం ఆకలితో ఎంత బాధపడుతున్నారో. ఏంటి, మనకే భోజనం సరిపోదంటే మళ్ళీ మనకు అతిథా? ఇది బాగానే ఉంది. భోజనం పెట్టడం కుదరదు, వెళ్ళిపోమని చెప్పండి. ఆకలితో ఉన్నవారికి అలా చెప్పి పంపడం భావ్యం కాదు. నాకవన్నీ తెలియదు. చూడండి, ఇక్కడ 4 ఆకులలో భోజనం ఉంది. అందులో 2 ఆకులు నాకు, నా కొడుక్కి కావలసిందే. మిగిలినవి 2 వాటిని మీరు కావాలంటే వారికిచ్చుకోండి. నేను నా కొడుకు పస్తులుండడం కుదరదు. సరే, మీ ఇద్దరు భోజనం మీరు చేయండి. అమ్మా, భవానీ. మామయ్య గారు, మీరు నన్ను అడగవలసిన అవసరం లేదు. నా వంతుగా ఉంచిన భోజనం అతిథులకివ్వడానికి సిద్ధంగానే ఉన్నాను. సరేనమ్మా, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. నేను అతిథులకు మనిద్దరు భోజనం సమర్పిస్తాను. అలా మీరు నేను మనవంతు భోజనాన్ని వచ్చిన అతిథులకు ఇచ్చేశాం. అందుకు ప్రతిఫలంగా మీరు ఈ దేశానికి రాజుగా, నేను ఈ దేశ ఆర్థిక మంత్రి కుమార్తెగా జన్మించాను. మీ గత జన్మలో కుమారుడు ఎవరో కాదు, మీరు ముందుగా ప్రశ్న అడిగిన ఆ గుడ్డి ఎద్దు. ఇకపోతే మీరు శ్మశానంలో కలిసిన పిశాచం మీ భార్య. ఆహా, అయితే నేను చేసిన అంత చిన్న దానానికి ఇంత ప్రతిఫలం దక్కిందా? దానం చిన్నదా పెద్దదా అనేది కాదు మహారాజా. అది ఏ సమయంలో ఎవరికి దానం చేశామా అనేది ముఖ్యం. వారికి ఆ రోజు ఆహారం అందకపోతే చనిపోయే అవకాశం ఉంది. అదే సమయంలో మీరు వారికి భోజనం పెట్టారు. అంతేకాకుండా నా చేత కూడా ఒప్పించి వారిద్దరి ఆకలి తీరేలా చేశారు.
అందున కాశీ ప్రయాణం చేసేవారి ఆకలి తీర్చారు. అంటే వారికి దానం చేయడానికి సహకరించిన నా భార్య పిశాచంగా, గుడ్డిగా తల్లిని అనుకరించిన కొడుకు గుడ్డి ఎద్దుగా పుట్టాడంటారు. మన కర్మలను బట్టే మన జన్మలు వస్తాయని నాకు ఇప్పుడు నమ్మకం కలిగింది. చూడమ్మా, నీకు ఎటువంటి అభ్యంతరం లేకుంటే నా కుమారుడికి నిన్నిచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను. అలా రాజుకు తన పూర్వజన్మ గురించి అంతా తెలుస్తుంది. ఇదంతా తెలియడానికి కారకుడైన రామశర్మను పిలిపించి 1,00,000 వరహాల బహుమానంగా ఇస్తాడు. అంతేకాకుండా ఆ రోజు నుండి యుద్ధాలు మాని తాను కొల్లగొట్టిన సంపదనంతా పేద సాధలకు దానం చేస్తూ రాజ్యాన్ని ఎంతో సుభిక్షంగా పరిపాలిస్తాడు.